మార్నింగ్ చెరీ. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మేము ముగ్గురం ఎక్కడికి ప్రయాణం అయ్యామంటే కడపకి వెళ్తున్నాం అన్నమాట. నా బెస్ట్ ఫ్రెండ్ అఖిల, నేను ఎంఎస్సి చదువుకున్నాం నేను అక్కి. సో నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ పాపది ఫస్ట్ ఇయర్ బర్త్డే అనమాట. సో ఆ ఫంక్షన్ అటెండ్ అవ్వడానికి మేము కడప స్టార్ట్ అయ్యాము. సో వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ కార్లోనే మేము కూడా వెళ్తున్నాం అనమాట బెంగళూరు నుంచి. సో చూసారు కదా, అసలు కడప రోడ్లు అయితే అస్సలు ఒక్క మనిషి కూడా ఏం కనిపించట్లేదు. ఓన్లీ అసలు ఏమి షాప్స్ కూడా అసలు ఏమీ లేవు, తినడానికి కూడా ఎప్పటికో దొరికింది మాకు. ఆ రోడ్ అందులోనూ నైట్ టైం కదా, అసలు ఆ పురుగులు అవి కూడా వచ్చేసి ఆ స్క్రీన్ చూసారు కదా, గ్లాస్ మీద ఎట్లా పడినాయో అసలు రెక్క పురుగులు లాంటివి వచ్చేసినాయి అనమాట. చూసారా, స్నోఫాల్ లాగా పడుతుంది నిజంగా. చూడండి ఎంత దారుణంగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. సో ఆ విధంగా మేము కార్ జర్నీ అయితే చేస్తూ ఉన్నాం అనమాట. సో ఎట్లయితే చాలా ఎక్సైట్ అవుతున్నాను నేను, మా ఫ్రెండ్ని చాన్నాళ్ళైంది కలిసి. సో నేను తన పెళ్ళికి కూడా వెళ్ళలేకపోయాను, పాప పుట్టినప్పుడు కూడా వెళ్ళలేదు. ఫైనలీ నేను వాళ్ళ పాప కడప వచ్చాను. హలో గైస్, 12:30 అయింది. ఫుల్గా మాకు సెపరేట్ రూమ్ కూడా అరేంజ్ చేసి పెట్టారు. శుభ్రంగా ఏసీ వేసుకొని ఓకేనా. దా మరి, అదిగో చూడు, వచ్చా నా పక్కన. గుడ్ నైట్ చెప్పు, గుడ్ నైట్ చెప్పు. సో మా కోసం ఏసీ కూడా ఉంచింది అక్కి, వంశీ అన్న. ఓకే సార్, మీకు నిద్ర తేలిపోయిందంటే నేను అయిపోతాను సార్ ఇప్పుడు. సో నేను ఇంకా మా ఫ్రెండ్ అక్కిని కలవలేదు. ఓకే, రేపు పొద్దున్న దాకా వెయిట్ చేయాలి. మార్నింగ్ లేవగానే ఫస్ట్ దాన్ని వెళ్ళి హక్ చేసుకొని గట్టిగా పలకరించాలి. సో 12:30 అయింది కదా, పాపం 12 వరకు వెయిట్ చేసింది, నాతో చాట్ చేస్తూ ఉంది. పాపం నిద్ర వచ్చేసినట్టుంది. ఫుల్గా ఫంక్షన్కి సంబంధించినవి అన్నీ ఉంటాయి కదా పనులు. సో అన్నీ చేసుకుని పాపం అలసిపోయి వజ్జున్నట్టుంది. ఇంకా ఇంట్లోకి కూడా వెళ్ళలేదు. అన్న మాకు శుభ్రంగా పైకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి పజ్జండి అని చెప్పేసి అన్నీ వచ్చి అరేంజ్ చేసి వెళ్ళారు. సో ప్రస్తుతానికైతే ఆంధ్రాలో ఎండలు ఎట్లా ఉన్నాయో తెలుసు కదా. నైట్ ఇంకా ఫుల్ ఏసీ కార్లో వచ్చినా సరే చెమట అట్లాగే వస్తుంది. సో రాగానే ఫ్రెష్ అప్ అయిపోయాం. ఫస్ట్ బాగా చేసేసి నైట్ డ్రెస్ వేసుకొని ఓకే గైస్, మార్నింగ్ కలుద్దాం. బాయ్, గుడ్ నైట్. చెరి గుడ్ నైట్ చెప్పు. గుడ్ నైట్. గుడ్ నైట్. రోమ్లోంచి చూసారా చందమామ ఎంత బాగా కనిపిస్తుందో. సో కింద అందరూ ఆల్రెడీ వామ్మో చుట్టాలు. చూద్దాం అది ఏం చేస్తుందో కింద. సో
పొద్దున్నే మా ఫ్రెండ్ని కలిసి వచ్చేసాను అనమాట. తను టెంపుల్కి వెళ్ళింది పాపని తీసుకొని. సో తను వచ్చేలోపు నేను ఫ్రెష్ అప్ అవుదామని పైకి వచ్చాను అనమాట. చాలా అంటే చాలా ఎండగా ఉంది. స్నానం చేసినా సరే ఫుల్ స్వెట్ పడుతుంది. ఏసీ రూమ్లో ఉన్నా సరే అస్సలు ఇంకా విండో ఓపెన్ చేసుకున్నా ఇంకా సన్ స్క్రీన్ అప్లై చేస్తున్నా అనమాట. ఇంత ఎండగా ఉన్నప్పుడు కంపల్సరీగా సన్ స్క్రీన్ రాసుకోవాల్సిందే. సో అది అప్లై చేసుకుంటున్నాను. అండ్ నేను అప్లై చేస్తూ అట్లా బయట చూస్తున్నాను అనమాట. అసలు ఎంత బాగుందంటే వ్యూ, ఇది సెకండ్ ఫ్లోర్ కదా, పైనుంచి అయితే అసలు చాలా బాగుంది. ఇవన్నీ కూడా వెంచర్స్ అనమాట. ఒక 2-3 హౌసెస్ మాత్రమే ఉన్నాయి. చాలా ప్లెజెంట్గా ఉంది. నాకైతే అక్కడ ఉండిపోవాలనిపించింది, అంత నచ్చింది అఖిల వాళ్ళ ఇల్లు. సో నేను మీకు కూడా చూపిస్తాను బ్యాక్ వ్యూ ఎంత బాగుందంటే. సో చూసారు కదా, ఫుల్ గ్రీనరీ, అస్సలు చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఆ పక్కన బిల్డింగ్ కూడా చాలా బాగుంది కదా, ఈ వెంచర్స్కి ఓనర్ వాళ్ళదంట. సో చాలా బాగుంది ప్లెజెంట్గా. ఇదిగోండి ఇంకా ట్రక్ అది వస్తుందన్నమాట. ఇక్కడ సామాన్లు అవి దింపడానికి అక్కడే డెకరేట్ చేస్తారు, ఇంటి దగ్గర చేస్తున్నారు అనమాట ఫంక్షన్. ఇంకా అవన్నీ కూడా పంట పొలాలు అనమాట. ఏం పంటలు వేస్తారో తెలియదు కానీ బాగుంది. సో అంత దూరం మేమేం వెళ్ళలేదు, కాకపోతే ఇక్కడ నుంచి చూసామన్నమాట. చాలా బాగుంది. మార్నింగ్ వ్యూ అయితే సూపర్గా ఉంది. సో ఇంకా సమ్మర్ కాబట్టి పొద్దున్నే ఎండ చూసారు కదా ఎంత బీభత్సంగా ఉందో. మార్నింగ్ ఇదిగో చూడు, నేను లేచాను, రెడీ అయిపోయాను కూడా. లెగువా, లెగు లెగు, వేదుకి హ్యాపీ బర్త్డే చెప్దాం. హ్యాపీ బర్త్డే వేదు అని చెప్పు. ఏం చెప్తావు? హ్యాపీ బర్త్డే వేదు చెప్తావా? చెప్తావా? హ్యాపీ బర్త్డే వేదు. గుడ్ మార్నింగ్. అబ్బా అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ చాలా బిజీగా ఉన్నారనమాట పనుల్లో, అందుకనే ఆయన్ని చూపించలేకపోతున్నాం. అన్నయ్య చూసారు కదా, కనిపిస్తున్నాడు ఈ ఫోటోలో. సో తన్ని మా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అనమాట. చాలా మంచి అన్నయ్య, చాలా క్లోజ్ అనమాట మాకు. చాలా బాగా మాట్లాడతాడు, మంచి ఫ్యామిలీ అసలు. సో వాళ్ళ ఇల్లు చూసారు కదా ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ కుర్చీలు అవన్నీ కూడా సోఫాలు పెద్ద పెద్దగా రాయల్ లుక్ వచ్చిందనమాట. బాగుంది, ఫస్ట్ టైం చూస్తున్నా అట్లాంటివి. అండ్ ఈ ట్రీ లాంటిది ఉంది కదా, ఆ డిజైన్ అయితే నాకు బాగా నచ్చింది. నైట్ దాని వెనక లైట్స్ ఉన్నాయన్నమాట. సో నైట్ వ్యూలో ఇంకా బాగుంటుంది, నైట్ టైం చూపిస్తాను. సో ఇంకా ఈయన గారు చూసారా, ఈ చైర్లో సెటిల్ అయిపోయారు. ఆ రాకింగ్ చైర్ బాగుంది కదా, వాడికి నచ్చిందనమాట. ఇంకా అందులోనే కూర్చున్నాడు. సో ఎండ మాత్రం చాలా 9కే అంతా చూసారు కదా ఎంత వెలుగ్గా ఉందో. సో బెంగళూరు నుంచి వెళ్ళాం కాబట్టి ఆ హీట్ అనేది తెలుస్తుంది అనమాట మాకు బాగా. సో ఆంధ్రాలోనే ఉండే వాళ్ళకి మామూలే అనిపిస్తుంది. వేదా హాయ్ చెప్పు. క్యూట్ వేదు తల్లి, చాలా క్యూట్ ఉంటుంది. హాయ్ హాయ్, హ్యాపీ బర్త్డే. ఫ్లయింగ్ కిస్. సో మేము ఇట్లా ఆడుతుంటే ఏం చూసారా, నాకు ఈ ప్రపంచంతో సంబంధం లేదు, నన్ను ఈ రాకింగ్ చైర్లో వదిలేయండి, నేను ఊగుతూ కూర్చుంటా అని చెప్పేసి ఆయన అలా సైలెంట్గా కూర్చున్నాడు అనమాట. ఎంజాయ్ చేస్తున్నాడు చెప్పాలంటే.
అండ్ ఇది వచ్చేసి బయట ఎంట్రన్స్ దగ్గర అనమాట. తులసి కోట పెద్దగా ఉంది, చాలా బాగుంది. సో ఇది ఎంట్రన్స్ అనమాట. ఈ పెద్ద పెద్ద ఎంట్రన్స్ డోర్లు అవన్నీ చూసి మా హస్బెండ్ అయితే వామ్మో ఏంటిది నిజంగానే కడప ఫీల్ వస్తుంది నాకు చూసి అని అంటున్నారు. బాగుంది, ఇల్లు అయితే చాలా నచ్చింది నాకైతే. అండ్ ఇంకా బయట వంటలు అవన్నీ పెట్టుకున్నారనమాట. అక్కడ చూసారు కదా, పొద్దున్నే ఇక హడావిడి స్టార్ట్ అయ్యింది. వంట ప్రోగ్రామ్స్ అవన్నీ జరుగుతూ ఉన్నాయి అన్నమాట అక్కడ. సో ఆ చివరి చూసారు కదా, 10 days ఉంది అక్కడ. అండ్ నెక్స్ట్ ఇదిగోండి బయట ఫ్రంట్ వ్యూ ఇట్లా ఉందన్నమాట హౌస్ది. మేము ఆ పైన ఆనంద బాష్పాలు. బర్త్డే పాప వాళ్ళ అమ్మ, నా ఫ్రెండ్. ఏ నవ్వకండి, ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్. ఆడపిల్లలు ఉన్నారు. ఏది వేదు ఈయను టీవీలో యూట్యూబ్ ఛానల్ ఏ రాజ్ కుటి సో దాన్ని చూసి పిల్లలైతే ఫుల్గా నవ్వుకుంటూ చూపిస్తూ ఉన్నారు. చూసారు, బాగా ఎంజాయ్ చేశారు. బాగుందా వీడియో? ఓకే. నెక్స్ట్ వచ్చి టిఫిన్స్ కంప్లీట్ అయిపోయింది అనమాట. బ్రేక్ఫాస్ట్ అయ్యాక మా హస్బెండ్, మా అక్కి వాళ్ళ హస్బెండ్కి ఇట్లా స్విమ్మింగ్ పూల్ ఉందన్నమాట వాళ్ళ ఓన్. సో అక్కడికి వెళ్ళాను అనమాట. మంచిగా ఈత కొట్టొచ్చారంట. 1 గంట సేపు ఆడి వచ్చారు ఎండలో. అండ్ చూసారు కదా, ఇంకా ఇక్కడ డెకరేషన్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ ఒక 2:30 అట్లా అవుతుంది. సో ఆ టైం కల్లా మొత్తం డెకరేషన్ అయితే లైక్ స్టేజ్ మాత్రం వేశారు, ఈ చైర్స్ అవి వేశారు. ఇంకా డెకరేషన్ చేస్తారు, ఈవినింగ్ వస్తారనమాట. సో ఎందుకంటే కొంచెం వర్షం పడే సూచనలు ఉన్నాయి అన్నట్టుగా అనిపించింది, అందుకని ఇంకా అక్కడ వరకు ఆపారు అనుకుంటా నాకు తెలిసి. సో అక్కడ నుంచి వ్యూ చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది. తెలిసిందే కదా మా ఫ్రెండ్స్. సరే సరే వాళ్ళతో ఏ వేద హాయ్ చెప్పు. హాయ్
హాయ్ మామా హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ మామా ఫ్లైయింగ్ కిస్ పెట్టు ఫ్లైయింగ్ కిస్ పెట్టవా వేద ఎక్కడికెళ్ళొచ్చినావు? వేద వేదు హాయ్ చెప్పు వేద వేద హాయ్ చెప్పు వేద ఇది ఫ్లైయింగ్ కిస్ ఫ్లయింగ్ కిస్ వావ్ సూపర్ షేక్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఇది దీంతో షేక్ హ్యాండ్ హ్యాపీ బర్త్డే టు యూ వేద క్లాప్స్ కొట్టు నీ ఐస్ చూపి నీ ఐస్ వేద వేద నీ ఐస్ చూపి ఐస్ ఏవి తీస్తున్నా హ్యాండ్స్ ఏవి హ్యాండ్స్ అబ్బా ఐస్ కాదు హ్యాండ్స్ ఏవి హ్యాండ్స్ ఇట్లా ఇట్లా అనాలి అండ్ హాల్లో వచ్చేసి చాలా పెద్ద టీవీ అన్నమాట. సో అదొక మినీ థియేటర్ లాగా ఉంది, అంత పెద్ద టీవీ. సో ఆ టీవీలో ఇంకా తెలిసిందే కదా, నెట్ కనెక్షన్ ఉంటే ఇంక ఏదోటి థియేటర్లో చూసిన ఫీల్ వస్తుంది అని చెప్పేసి పెళ్లి చూపులు మూవీ పెట్టారు విజయ్ దేవరకొండది. సో అది చూస్తూ కూర్చున్నారనమాట మా హస్బెండ్. అన్నట్టుగానే ఫుల్ మబ్బేసింది, వాన కూడా స్టార్ట్ అయిందనమాట. డెకరేట్ చేసినవన్నీ కూడా ఫుల్ చైర్స్ అవి కూడా తడిచిపోయేలాగా ఒక గంట సేపు గట్టిగా కొట్టిందనమాట వర్షం. సో స్టార్ట్ అయింది ఫుల్ రెయిన్. కొంచెం డిసప్పాయింట్ అయ్యారనమాట అందరూ. అయ్యో ఇట్లా ఈవినింగ్ వరకు ఇట్లా వాన ఉంటే ఎట్లా, కొంచెం వంటలు అవి చేస్తున్నారు కదా, అంతా ఓపెన్ కదా. సో చాలా భయమేసింది, అయ్యో ఎట్లా ఉంటుందో, ఫంక్షన్ వరకు ఉంటుందా వర్షం అనిపించింది. సో చూసారు కదా మొత్తం చైర్స్ అన్నీ కూడా తడిచిపోయినాయి అనమాట. పాపం మా వంటలు చేసేవాళ్ళు అసలు ఎలా చేశారో అనిపించింది. అక్కడ చూడండి వాళ్ళు నుంచున్న చోట ఫుల్ బురద అయిపోయింది. అసలు నిజంగా ఒక్కోసారి ఫంక్షన్ అన్నప్పుడు ఇట్లాంటివి జరుగుతాయి కదా. అండ్ బర్త్డే వ్లాగ్ వచ్చేసి నేను పార్ట్ 2లో పెడతాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్.